రాయలసీమకు మంత్రి పదవుల పంట పండింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో స్థానం కల్పించారు. మంత్రుల ఎంపికలో అనుసరించిన ఫార్ములా ఏంటి? ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు? సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఈ జిల్లాల నుంచి ఎంతమందికి అవకాశం దక్కింది? ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ లో రాయలసీమ జిల్లాలకు సముచిత స్థానం కల్పించారు. మొత్తం 8 మందికి స్థానం దక్కనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, రెడ్డి కమ్యూనిటీ నుంచి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ముస్లిం మైనార్టీ కోటా కింద నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ కు స్థానం కల్పించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్, ధర్మవరం బీజేపీ శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్, పెనుగొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కింది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే ఎం రాంప్రసాద్ రెడ్డికి ఒక్కరికే అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి అధిక స్థానాలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చారు. వారిపై పలు ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. మెజార్టీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఫ్యాన్ పార్టీ కంచుకోట కుప్పకూలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు వీలుగా ప్రజల్లో మంచి పేరున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు పార్టీని దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా అవకాశం కల్పించి న్యాయం చేశారనే విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో టీడీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. పాలనను పరుగులు పెట్టించేందుకు వీలుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞుడైన సీనియర్ ఎమ్మెల్యే ఫరూక్ తో పాటు యువకుడైన టీజీ భరత్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా బీసీ జనార్దన్ రెడ్డిని తన కేబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఈ పరిణామాలు వైసీపీకి మింగుడు పట్టలేదు. ఇప్పటికే రాయలసీమలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రాంతం నుంచి బలమైన మంత్రులు ఉండటంతో ఫ్యాన్ పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. కేబినెట్ బెర్త్ కేటాయింపులపై కొందరు వైసీపీ నాయకులే అభినందిస్తున్న పరిస్థితి ఉంది. కొత్త మంత్రులు చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తూ ఫ్యాన్ పార్టీని కోలుకోకుండా చేస్తారనే చర్చ టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మంత్రులు ఎలా పనిచేస్తారో చూడాలి మరి.